సో ఇప్పుడే కన్నప్ప మూవీకి అయితే వెళ్ళేసి రావడం జరిగింది. ఫ్యామిలీతోనే వెళ్ళాము, ఎందుకంటే కన్నప్ప అంటే దేవుడి సినిమా కాబట్టి. వెళ్ళినప్పటి నుంచి స్టార్టింగ్ ఫస్ట్ అంతా కూడా శివుడి గురించి అయితే లేదు, జస్ట్ శివుడు పార్వతిని మాత్రమే చూపించారు. అండ్ మా ఫ్యామిలీ అంతా ఒక రో అంతా సరిపోయింది. మూవీ స్టార్టింగ్ నుంచి ఒకటే గలవ అనమాట, ప్రతి దానికి కామెంట్ జరుగుతూనే ఉంది. సరే ఫస్ట్ హాఫ్ అంటే జరిగింది, ఎక్కడ దేవుడిని సరిగ్గా చూపించలేదు, ఓకే వదిలేసాము. సో మేము మేనేజ్మెంట్కి చెప్తే ఓకే కొంచెం సైలెంట్ అయితే అయ్యారు, అరవడం అలాంటి తగ్గింది ప్రతి ఒక్క డైలాగ్కి కూడా. కానీ సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో, శివుని చూపించిన ప్రతిసారి ఎమోషనల్ సీన్ ప్రతిసారి కూడా ఫుల్ కామెంట్స్ అయితే జరిగాయి వెనకాల నుంచి. అంటే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, మనం ఎక్కడో వీడియోలు చూసి అరే ఏంటి దేవుణ్ణి అట్లా చేస్తున్నారు, దేవుణ్ణి పడగొట్టేశారు అని చెప్పి సూక్తులు కామెంట్లలో చేస్తుంటాం కదా. కానీ ఇప్పుడు మాకే మా వెనకాల అంత జరుగుతున్నప్పుడు కనీసం నోట్లోంచి మాట కూడా రానిలేదు నాకు. ఎందుకంటే భయం, ఆడపిల్లని కదా అని భయం. నేనంటే కామ్ అయిపోయాను, ఓకే అంతమంది ఫ్యామిలీస్ వచ్చున్నారు కదా, ఒక్కరు కూడా వాళ్ళంతా కామెంట్ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోయారని నాకు అర్థం కావట్లేదు. నేను ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని, ఇలాంటి ఫీలింగ్ కనుక పోస్ట్ చేయకపోతే అండ్ నేను ఇంకా నా బతుకు అర్థం లేదనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికే నేను మాట్లాడలేదని చెప్పేసి నాకేమనిపిస్తుందంటే, ఈ పూజలు చేయడం, ఈ దేవుణ్ణి మొక్కడం అంతా కూడా ఫేకే. దేవుణ్ణి అని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేకపోయాను అని చెప్పేసి ఓకే. సో ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండదు, ఎప్పుడు మాట్లాడేదానికి ఉండదు అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మాట్లాడాలనుకున్న ప్రతిసారి ఆపేయడం జరిగిందనమాట. సో నా ఉద్దేశంలో నేనైతే ఒక హిందువుగా ఓడిపోయినట్టుగానే అనిపిస్తుంది.